అంటే ఈ మన తిరుపతి కొండకి బస్సు వెళ్తుంది, వెనకాల ఘాట్ ఎలిజిబుల్ అని రాసి ఉంటుంది. ఇది బస్సు కరెక్ట్గా డివోటీస్ని పైకి తీసుకెళ్ళడం. సో అలా ఇక్కడ డిజైన్ ఉంటుంది, ఓకే ఇతను ఎలిజిబుల్. ఈ సినిమా పూర్తవడంలో ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఓకే బోయపాటి గారికి శక్తి ఉంది ఈ సినిమాని వెళ్ళి ఇంతమంది ఇంత వరల్డ్కి చెప్పడం, తమకి శక్తి ఉంది ఇలా దీన్ని ఇది బికాస్ అఘోర మంత్రాలు పాడడం చాలా రేర్ స్వామి. అసలు ఆ ఎనర్జీ పడుకోనివ్వదు, ఫ్రెష్గా ఉంటుంది. నేను పడుకోలేదు బట్ ఫ్రెష్గా ఉన్నాను 24 గంటలు, అసలు ఫ్రెష్గా ఉన్నాను. ఎలా ఎలా ఫ్రిడ్జ్లో యాపిల్ లాగే ఉన్నాను. అఘోర శబ్దానికి మన వాళ్ళు జుట్టు బెరబోసుకుంటారు, గోల్డ్ పెంచుకుంటారు, ఏవో తింటారు. అఘోరం అంటే ఘోరం కానిది అని అర్థం. అయితే అంటే వాళ్ళ ప్రపంచంలో ఏదైనా చెత్తను కూడా మేము స్వీకరించేస్తాం, ఎందుకు సృష్టిలో భాగం ఇది. అది అది అసలు విషయం. అలాగే మన పాత్రధారుడు ఒక వేషం వేసినప్పుడు వేషం వేసేసాను అలా కాకుండా ఒక నియమ నిబంధనప్పుడు అన్నగారు ఉపవాసం ఉండేవాడు, కొన్ని నియమాలు పాటించేవాడు. నాకు అనిపిస్తుంది అన్నమాట, ఈ వేషం నాకు రామలక్ష్మణుల ఇంటర్వ్యూ ఎక్కడ చూసా, అంత చలిలో హిమాలయాల్లో ఎంతో కష్టపెట్టాం ఆయన్ని, ఆయన ఎక్కడా విసుక్కోలేదు. అంటే ఆ పాత్ర పట్ల ఆయనకున్న నిబద్ధత. అదే కాదు ఈ సినిమా చేయటానికి అసలు మెయిన్ మూలం ఆయనే. నేను వెళ్ళి కూర్చొని బాబు సింహ లెజెండ్ 2 సోషల్ ఫిల్మ్స్ చేసాం మనం, ఇప్పుడు 3వది కూడా మళ్ళీ సోషల్ ఫిల్మ్ అంటే మీటర్ భయంకరంగా తొక్కాల్సిందే తప్ప వేరే మార్గం లేదు, తర్వాత చేయలేము అని అంటే మరి ఏం చేద్దామండి. నా దగ్గర ఒక అఘోర క్యారెక్టర్ ఉంది అంటే, ఒక ధర్మాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి దేశం ముందు నిలబెట్టే ఒక అఘోర క్యారెక్టర్ ఉంది అని అంటే, అఘోర అంటే ఇప్పుడు మీరు చెప్పిందే చెప్పారండి, జుట్టు విరబోసుకొని అది లేకుండా అవి వేసుకొని అవి స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళే బాబు. కాకపోతే బాలయ్య గారను బోయపాటిది కాదుగా, మనం తీసుకెళ్లే విధానం ఒకటి ఉంటుంది కదా. అంటే టైం స్టార్ట్ అయిందండి, ఓన్లీ 30 సెకండ్స్లో సరే గెటప్ టెస్ట్ ఎప్పుడు ఇంతేనండి కథ. ఎందుకు నువ్వు అనుకున్నావు కదా, నువ్వు కాన్ఫిడెంట్ కదా, చాలు నాకొద్దు గెటప్ టెస్ట్ ఎప్పుడు, ఓకే బాబు మీరు చెప్పండి మంచి రోజు, ఓకే అయిపోయింది అంతే అండి. దానికి మించి అసలు ఎక్కడ డిస్కషన్ కూడా లేదు, వెళ్ళిపోయాం. సో అప్పుడు ఏంటంటే గురువుగారు ఇలాంటిది అద్భుతంగా చేయగలం, ఎందుకంటే మనకు బాధ్యత పెరిగింది. ఈ సినిమా కూడా గురువుగారు చేసేటప్పుడే నాకు ఐడియా ఉంది గురుగారు, ఇది డబ్బుతో కాదు మనసుతో చేయాలి, ఇది డబ్బుతో కాదు, ఇది మనుషుల మనసులోకి వెళ్ళాలి, ఇది డబ్బు కాదు, ఇది అందరికీ చేరాలి, ఇదే కాన్సెప్ట్ గురుగారు. అందుకనే ఈ సినిమాలో దైవత్వమే కాదు ధర్మం అంటే ఏంటో చెప్పాను, మన దేశం ఎలాంటి గొప్ప దేశమో చెప్పాము. మనల్ని ఎవరు ఈ రోజు వరకు గురుగారు ధర్మం గురించి చెప్పారు, మీరు చెప్పారు, వారు లెటర్ గురించి చెప్పారు 1850ది. నేను ఇంక అంత ముందు నుంచి వచ్చాను గురుగారు. అసలు మన రాజులేంటి, మన రాజ్యాలేంటి, ఎన్ని సంవత్సరాల పాటు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళని ఎవరు జయించలేక ఎలా విడగొట్టారు, అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చి ఇప్పుడు దీనిలో కరెక్ట్ చెప్పించాను గురుగారు. అది కూడా ఒక చైనీతో చెప్పించాను. భగవద్గీత అనేది ఒక రిటైర్డ్ చైనీస్ జనరల్ చదువుతూ ఉంటాడు, స్టడీ చేస్తుంటాడు, మనం చెయ్యం. వాళ్ళు చేసి అతను చెప్తాడు అసలు ఏంటంటే భారతదేశాన్ని కొట్టాలంటే మూలలో కొట్టడం కాదు, మూలానికి వెళ్ళి కొట్టాలి, అదే వాళ్ళ దేవుడు అని చెప్పి. హతోవా ప్రాప్స్యసే స్వర్గం, పోయావా స్వర్గం వస్తుంది, జిత్వావా భోజ్యసే మహీం, గెలిచావా యావత్ భూమండలాన్ని, తస్మాత్ ఉత్తిష్ట కౌంతే. ఇది భారతీయుడికి చెప్తున్నాడు, ప్రతి భారతీయుడికి. మనం ఈ సినిమా ద్వారా ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధానికి సిద్ధంగా ఉండడం. సి ఇట్ ఈస్ ఎ మోటివేషనల్ భగవద్గీత. దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు సభాముఖంగా ఆ సందర్భం వచ్చిన మన వాళ్ళు పోయినప్పుడు పెడతారు, ఎప్పుడో పొరపాటున ఎవడో పెట్టాడు, ఎవడన్నా ఇంట్లో భగవద్గీత వస్తుంటే అయ్యో నిన్న బాగానే ఉన్నాడు కదా అనే స్థితికి వచ్చింది. కాదు, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మోటివేషనల్ పుస్తకం. ఈ సినిమా ద్వారా యావత్ భారతదేశానికి, యావత్ యూత్కి, ప్రపంచానికి ఏం చెప్తున్నామంటే లేవండి, ఉత్తిష్టగా ఉంది, యుద్ధం చేయి, జీవిత సమరం. ఇప్పుడు భారతం ఎక్కడో లేదు, మనలోనే. పంచేంద్రియాలు పంచ పాండవులు, అనంతమైన కోరికలు కౌరవులు, మనస్సు అర్జునుడు, బుద్ధి కృష్ణుడు, యుద్ధం కురుక్షేత్రం. హెల్ ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి అంటే కలిపితే ఏమవుతుంది, బాబోయ్
అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్. That is the film.